నమస్తే అన్న, మీ పేరు? నరసింహ సార్. నరసింహులు. ఎట్లుందన్న కాయ? ఇది కాయ బాగుంది సార్. ఇది బాగుందా? ఇప్పుడు మనం నూతన పరిచయం చేసాం ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి సూర్య 1476 అనే రకము. అన్న గ్రామం ఏదన్నది? ఇందువాసి సార్. ఇందువాసి, గట్టు మండలం. మీకు ఎలా అనిపిస్తుంది అన్న ఈ రకము? ఈ రకం బాగానే అనిపిస్తుంది సార్. బాగానే అనిపిస్తుంది. అంటే తెగుళ్ళ పరంగా ఎలా ఉంది? తెగులు పరంగా పెద్దగా వైరస్ రావడం లేదు. ఇంకా గ్రోత్ కూడా బాగా వస్తుంది. హైట్ కూడా ఇంకా పెరుగుదల కూడా ఎక్కువ ఉంది సార్. ఎక్కువ ఉంది. మీరు ఎప్పుడు నాటినారు? ఏ నెలలో నాటినారు దీన్ని? 7 నెలలు నాటినారు. 7 నెలలు నాటినారు. ఇది ఎన్నో కోతది? ఇది కాయ రెండో కోత సార్. రెండో కోత. మొదటి కోత ఎంత దిగింది? ఎన్ని క్వింటాలు దిగింది? 3.5 దిగింది. 3.5 దిగింది. ఇప్పుడు ఎన్ని క్వింటాలు కావచ్చు? ఇప్పుడు కూడా 3.5 కావచ్చు. 3.5-4 క్వింటాలు కావచ్చు. 8 క్వింటాలు. పొలం ఎంత? పొలం 1/2 ఎకరం సార్. 1/2 ఎకరం. దాదాపు అంటే 15 క్వింటాలు వస్తుంది సార్. 15 క్వింటాలు ఇబ్బంది లేదు. 1/2 ఎకరం వచ్చేసి 15 క్వింటాలు రావచ్చు. ఓకే ఓకే ఓకే. మీకు లాభసాటి అనిపిస్తుంది ఈ రకం వల్ల? లాభసాటం అయితే అనిపిస్తుంది సార్. రేటు తక్కువ ఉండడం వల్ల మనకి ఎక్కువ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. పెట్టుబడి కూడా దాన్ని చూసి పెట్టుకుని పెడుతున్నాం. రేట్లు ఉంటే మీకు దీని మీద కొంచెం ఇన్వెస్ట్ చేసినా మీకు దిగుబడి అంటే పంట మేము మంచిగా చూస్తుంటాం సార్. దీన్ని రేట్లు లేదని డౌన్ చేసినాం. అవునవును. లేకుంటే దీన్ని ఇంకా పెట్టుబడి ఎక్కువ పెడుతుంటే ఇంకా దిగుబడి ఎక్కువ ఈ సంకలకు పెరుగుతుండే పెరిగేదేమే. ఇప్పుడు మేము రేట్లు లేనా డౌన్ చేసి మొత్తానికి అయితే ఇది రైతుకు లాభసాటిగా వచ్చే రకమైన ఉంటుంది సార్. ఇది ఎక్కువ మన ఎర్ర పొలాల్లో అయితే కొద్దిగా కొంచెం పంట ఎక్కువ వస్తుంది. అది ఏంటంటే కొంచెము పెట్టుబడి ఎక్కువ తింటది, పెట్టుబడి తక్కువ తింటది. పెట్టుబడి అయితే తక్కువ సార్. ఇది ఏమైనా వైరస్ తక్కువ. ఇంకా ఏమొచ్చినా ముదురోటే కొంచెం ఉంటుంది కానీ అట్లే పెరుగుదల ఎక్కువ ఉంటుంది సార్. అట్లే పెరుగుదల వస్తుంది. కొంచెం కాయ అంత నిండి రాకున్నా పెరుగుదల ఎక్కువ ఉంది. పెరుగుదల ఎక్కువ దానికి తగ్గట్టుగా కాపు వస్తుంది. మత్తు కూడా తక్కువే ఉంటుంది సార్. ఇది మత్తు కూడా కాయ మత్తు లేదు. అది మొత్తం ముగ్గు వస్తుంది. విన్నారు కదా రైతు మాటల్లో. ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి సూర్య 1476 అనే రకం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెగుళ్ళు చాలా తక్కువ ఉంటుంది. మనం రైతు ఒక ఎకరానికి వారానికి ఒకసారి 4 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేసుకునే రకం అయితే కాదు. మనం ఏంటంటే వారం నుంచి 8-10 రోజుల వరకు స్ప్రేయింగ్ చేసుకునే నడుస్తుంది. ఈ రకం ఏంటంటే నీకు దిగుబడి ఎక్కువ, మార్కెట్ రేటు బాగుపోతుంది, కాయ మంచి షైనింగ్ కూడా ఉంటుంది, మంచి పట్టి కూడా వస్తుంది. కాయ పట్టి చూడండి ఎలా ఉందో, మంచి నాణ్యమైన పట్టి ఉంది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకు మార్కెట్లో మంచి రేటు పోతుంది. సో రైతు సోదరులారా, 941 అనే రకాలను ఎంచుకునే వాళ్ళు దాంట్లో ఈ రకం అనేది ఉత్తమమైన రకం అన్నమాట. మీకు తెగుళ్ళ పరంగా కానీ దిగుబడి పరంగా కానీ చాలా మార్పు ఉంటుంది. సో కొత్త రకాలను అన్వేషించే రైతులకు ఇది ఒక మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. రైతు సోదరులారా, 2025లో 941 అనే రకాలను ఎంచుకునే వాళ్ళు ఒక 10 ప్యాకెట్లు ఈ రకాన్ని ఒకసారి చూసి తర్వాత మార్పు చెందవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు మీ మురళీకృష్ణ. ధన్యవాదాలు.